Hi friends, welcome to SAM Institute LA Current Affairs 2024 December 6. Today current affairs headlines. First one, NASA chief ga Jared Isaacman. Jared Isaacman అంటే నాసాకి కొత్త చీఫ్గా రాబోతున్నారమ్మ. నాసా డైరెక్ట్ జనరల్గా రాబోతున్నారు. నెక్స్ట్ వన్, పిఎస్ఎల్వి C-59 ప్రయోగం విజయము. నెక్స్ట్, కాంగోలో కొత్త వ్యాధి అనేది వార్తలో ఉంది. కాంగోలో కొత్త వ్యాధి ఒక డిసీజెస్. నెక్స్ట్ వన్, యువతలో గుండె వ్యాధుల ముప్పు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి తొలగింపు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం. అంటే ఫ్రాన్స్ దేశంలో రాజకీయ సంక్షోభం వలన ఆ దేశంలో ఉన్న ప్రధానమంత్రి రాజీనామా చేశారు. నెక్స్ట్, అత్యంత ఆకర్షణీయ నగరాల జాబితా 2024 మోస్ట్ ఇంపార్టెంట్ అన్నవి. బట్ వెరీ రీసెంట్గా అప్డేట్ పాయింట్స్ అని మనకి అష్టలక్ష్మి మహోత్సవము. మరి అష్టలక్ష్మి మహోత్సవాన్ని ఎవరు జరుపుకుంటారంటే ఈశాన్య రాష్ట్రాలు. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు జరుపుకుంటేనాను గమనిస్తే అష్టలక్ష్మి మహోత్సవాన్ని తొలిసారిగా ఈశాన్య రాష్ట్రాలు జరుపుకునే కావున ఈసారి పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. అంటే ఈశాన్య రాష్ట్రం అంటే మేఘాలయ, అస్సాం, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలు ఉంటాయి కదా, ఆ రాష్ట్రాలు జరుపుకునే ఒక మహోత్సవాన్ని అష్టలక్ష్మి మహోత్సవం అని పిలుస్తారు. అంటే డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 8 వరకు 2024 అని గుర్తుపెట్టుకో. ఎక్కడ జరుగుతుందంటే నాన్న భారత మండపం ప్రగతి మైదానంలో, అంటే న్యూఢిల్లీ. మరి దీని ముఖ్య ఉద్దేశం అష్టలక్ష్మి మహోత్సవాన్ని జరపడానికి ప్రధాన కారణం ఏంటి అంటే గమనిస్తే ఈశాన్య రాష్ట్ర ప్రజలు సంస్కృతులు, హస్తకళలు, చేనేత వస్త్రాలను, వివిధ జీవన శైలులను ప్రపంచానికి మరియు భారతదేశానికి పరిచయం చేస్తారు. అంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి GI ట్యాగ్ పొందిన వస్తువుల్ని ప్రపంచాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ, అండ్ ఈశాన్య రాష్ట్రాల యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంది, అండ్ ఈశాన్య రాష్ట్రాల యొక్క భారతీయ సంస్కృతిలో భాగంగా ఏ విధంగా ఉంటున్నాయి అనేది ప్రపంచానికి మరియు భారతదేశానికి పరిచయం చేస్తారు నాన్న. అంటే ఈశాన్య రాష్ట్రాలు తొలిసారిగా జరుపుకున్న ఒక మహోత్సవాన్ని అష్టలక్ష్మి మహోత్సవం పిలుస్తారు. 2024 డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 8 వరకు. ఎక్కడ జరిగింది? ప్రగతి మైదానం. ఈ ప్రగతి మైదానం అంటే మనకు తెలుస్తున్నాను ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే భారత మండపం, న్యూఢిల్లీ. అంటే G20 సమ్మిట్ జరిగింది, మన ఇండియాలో G20 సమ్మిట్ జరిగింది కదా, సేమ్ లొకేషన్. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఈరోజు ఒక ఇంపార్టెన్స్ ఉందన్న. ఇంపార్టెన్స్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ పితామహుడు యొక్క వర్ధంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14 జన్మించారు నాన్న. మరి ఆయన చనిపోయింది 1956 డిసెంబర్ 6వ తారీఖున. 1956 డిసెంబర్ 6వ తారీఖున చనిపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది తెలుస్తున్నాను. ఒక్కసారి మనం గమనిస్తే మరి ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరము డిసెంబర్ 6వ తారీఖున ఏం జరుపుకుంటామంటే నాన్న మహాపరినిర్వాణ దివాస్గా జరుపుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలోనే తొలిసారిగా ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రమే తెలంగాణ. 125 అడుగులు 2023 ఏప్రిల్ 14. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా 125 అడుగులతో ఏర్పాటు చేసింది. 2024 జనవరి 19 అది మా గుర్తుపెట్టుకోవాలి. 2023లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే యోగి ఆదిత్యనాథ్ దాస్. అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ దాస్కి 2023లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. సరే, మరొక ఇంపార్టెన్స్ నాన్న చేతాస్ అంటాం. చేతాస్ భారతదేశంలో 1952లో చేతాస్ అంతరించిపోయే. మరి ఈ సందర్భంలో 2022 సెప్టెంబర్ 15వ తారీఖున మనకి నమీబియా దేశం నుంచి భారతదేశానికి చేతాస్ తీసుకొచ్చారు. ఎక్కడంటే కూనో నేషనల్ పార్క్. అంటే కూనో నేషనల్ పార్క్కి నమీబియా మరియు సౌత్ ఆఫ్రికా నుంచి మొత్తం 20 చేతాస్ వచ్చాయి. మరి లేటెస్ట్గా చేతాస్ దివాస్, ప్రపంచ చేతాల దినోత్సవం నాన్న ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున జరుపుకుంటాం. మరి ఈ సందర్భంగా కూనో నేషనల్ పార్క్కి మరొక 2 చేతాలు తీసుకొచ్చారు. మరి ఏ చేతాలు? అగ్ని మరియు వాయు అనే చేతాలను తీసుకొచ్చారు. మరి 2 మగ చేతాస్ నాన్న,
వెరీ వెరీ ఇంపార్టెంట్. లేటెస్ట్గా మనకి అగ్ని మరియు వాయుని చీతాలను ఎక్కడ తీసుకొచ్చారు? కూనో నేషనల్ పార్క్కి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే గతంలో 24 చీతాస్ ఉండేవి, మరి ఈ రెండు కలిపి మొత్తం 26 చీతాస్ నాన్న. ప్రస్తుతము ఓవరాల్గా ఇప్పుడు ఈ రెండు కలిపితే 26 చీతాస్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే చీతాస్ యొక్క సంఖ్య పెరగవచ్చు తగ్గవచ్చు నాన్న, ఓకేనా. చేతాస్ యొక్క మరణం పైన వేసిన కమిటీ నా, చేతాస్ మరణం పైన వేసిన కమిటీ రాజేష్ గోపాలన్ కమిటీ. రాజేష్ గోపాలన్ కమిటీ చేతాస్ మరణం పైన వేశారనేది గుర్తుపెట్టుకోవాలి, గోపాలన్ కమిటీ. సరే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ మనం మాట్లాడుకుంటే నాసా చీఫ్గా జెర్డ్ ఐజాక్ మాన్. జెర్డ్ ఐజాక్ మాన్ ఈ పదవిని ప్రతిపాదించింది ఎవరండి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు. మరి ఎలాన్ మస్క్కి దగ్గర ఫ్రెండ్. మరి నాసా అంటే ప్రపంచంలో మనకు తెలుసు, నాసా అంటే అమెరికా అంతరిక్ష రంగాన్ని నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. మరి నాసా ప్రపంచంలో అద్భుతమైన అంతరిక్ష పరిశోధన చేస్తుంది. 2025లో ఆర్టిమాస్ 2 అనే పేరుతో చంద్రునిపైకి 4 మెంబర్స్ పంపిస్తుంది. 4 మెంబర్స్. దాంట్లో రీడ్ వైస్మ్యాన్, విక్టరీ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్. దాంట్లో క్రిస్టినా కోచ్ ఉమెన్ అని మాట్లాడుకున్నాం. మరి నాసాకి సెక్రటరీ జనరల్ లేదా చీఫ్గా కొత్త వ్యక్తి రాబోతున్నారు. మరి ఆయన పేరు ఎవరున్నారంటే జెర్డ్ ఐజాక్ మాన్. జెర్డ్ ఐజాక్ మాన్ ఎవరంటే మా షిఫ్ట్ 4 పేమెంట్స్ కంపెనీ సీఈఓగా. అంటే అమెరికాలో షిఫ్ట్ 4 పేమెంట్స్ అనే ఒక కంపెనీ, దానికి సీఈఓగా పనిచేస్తున్నారు. మరి జెర్డ్ ఐజాక్ మాన్ మరొక ఇంపార్టెన్స్ తెలుసు మీకు. ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్, ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన పర్సన్ సర్ ఐజాక్ మాన్. చెప్పా మీకు. ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా 4 మెంబర్స్ వెళ్ళారు నాన్న. దాంట్లో ఒక వ్యక్తి ఎవరంటే జెర్డ్ ఐజాక్ మాన్. సారా గిల్లిస్, సెకండ్ పర్సన్ సారా గిల్లిస్. నెక్స్ట్ అన్నా మెనోన్ అండ్ స్కాట్ కిడ్. ఓకే, 2024లో ఈ 4 మెంబర్స్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ చేశారు ఫాల్కాన్ 9 రాకెట్. దాంట్లో ఫస్ట్ ప్రైవేట్ వాక్ చేసిన బయటకు వచ్చేసింది ఎవరు అంటే ఆయన పేరు గమనించాలి, ఐజాక్ మాన్. మరి ఇప్పుడు నాసా చీఫ్గా రాబోతున్నారు ఈయన, కొత్త చీఫ్గా. మరి ఎవరి స్థానంలో గతంలో ఎవరు ఉన్నారంటే బిల్ నెల్సన్ ఉండేవాడమ్మా. నాసా ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 1958లో ఏర్పాటైంది. గమనించాలి, 1958. దీని హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది, వాషింగ్టన్ డీసీ. నాసా ప్రపంచంలో అద్భుతమైన పరిశోధన చేస్తుందమ్మా. గమనిస్తే చంద్రుని పైన రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టబోతుంది నాసా అనే సంస్థ. అలాగే చంద్రుని పైన మొక్కల పెంపకాన్ని చేపట్టబోతుంది, మొక్కల పెంపకం ప్లాంట్స్. అలాగే అంతరిక్ష రంగంలో జినియా అనే పుష్పాన్ని గుర్తించింది కూడా నాసా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ చంద్రుని పైన రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టబోతుంది స్పేస్ వాక్ పర్సన్స్ కోసము. చంద్రుని పైన మొక్కల పెంపకాన్ని కూడా చేపట్టింది నాసా. నెక్స్ట్ అంతరిక్ష రంగంలో జినియా అనే పుష్పాన్ని గుర్తించింది కూడా నాసా అని గుర్తుపెట్టుకోవాలి. నాసా కొత్త చీఫ్ జెర్డ్ ఐజాక్ మాన్. బిఫోర్ ఎవరు అంటే బిల్ నెల్సన్. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నాగాస్త్రం అనే పేరుతో ఉంది. నాగాస్త్రము అంటే భారత రక్షణ దళానికి సంబంధించి మీరు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నప్పుడు వార్తల్లో ఉన్న విన్యాసాలు, వార్తల్లో ఉన్న రక్షణ దళాలకు సంబంధించింది, అలాగే వార్తల్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు కానీ, వార్తల్లో ఉన్న పుస్తకాలు ఇవన్నీ చదువుతుంటే మీకు చాలా ప్లస్ అవుతుంది. అలాగే వెరీ రీసెంట్గా జరిగిన సమిట్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మరి నాగాస్త్రము గమనిస్తే భారత అమ్ముల పొడిలోకి సరికొత్త అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక డ్రోన్ అమ్మ. దీని పేరు నాగాస్త్ర 1 అమ్మ. ఓకే, నాగాస్త్ర 1 అంటే నాగాస్త్ర 1 అనే పేరు పెట్టారు. ఒక డ్రోన్ అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం. అంటే దాదాపుగా 75% మొత్తం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన నాగాస్త్ర 1 అనగా ఏంటంటే ఒక డ్రోన్ అని గుర్తుపెట్టుకోవాలి.
అంటే నాగాస్త్ర 1 అనేది ఆత్మాహుతి డ్రోన్ అమ్మ, ఆత్మాహుతి డ్రోన్ అని పిలుస్తారు. దీని యొక్క వెయిట్ ఎంత అంటే 9 kgs, 9 kgల బరువు. మరి దీని యొక్క పొడవు 45 మీటర్ల పొడవు. అంటే శత్రు దేశాలపైన పోరాటం చేసినప్పుడు రాడర్లకి దొరకకుండా ఉంటుందమ్మ ఇది. శత్రు దేశాలు దూరం నుంచి ఫైట్ చేసినప్పుడు వారికి చిక్కకుండా మనం కాపాడుకోవచ్చు, ప్రాణాలు రక్షించుకోవచ్చు. అలాంటిది మన భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని ఏర్పాటు చేసాం. 75% స్వదేశీ పరిజ్ఞానంతోనే. దానికి పెట్టిన పేరమ్మ గమనించాలి నాగాస్త్ర 1. దాని వెయిట్ ఎంతంటే 9 kgలు. దాని యొక్క హైట్ ఎంతమో 45 మీటర్స్. మరి ఎక్కడ తయారు చేశారు దీన్ని అంటే మహారాష్ట్ర నాగపూర్ సోలార్ ఇండస్ట్రీస్ వారు తయారు చేశారు. సోలార్ ఇండస్ట్రీస్ అంటే దాదాపుగా 400కు పైగా నాగాస్త్ర 1 డ్రోన్స్ని తయారు చేశారు. ఒక 400 అబౌట్ డ్రోన్స్ని తయారు చేశారమ్మా. మరి ఈ డ్రోన్ని తయారు చేసి వారు ఏం చేశారంటే నాగపూర్కి చెందిన సోలార్ ఇండస్ట్రీస్ వారు భారత సైన్యానికి ఇచ్చారు. భారత సైన్యానికి ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇటీవల కాలంలో వాడుతున్న నాగాస్త్ర 1 అనే డ్రోన్ ఎవరు తయారు చేశారు గుర్తుపెట్టుకోసారు. గమనిస్తే లేటెస్ట్గా మనము అమెరికా దేశంతో ఒప్పందం చేసుకున్నాం. బిఫోర్ అయితే MQ-9B డ్రోన్స్ అగ్రిమెంట్ చేసుకున్నాం. MQ-9B డ్రోన్స్ అయితే MQ-9B డ్రోన్స్ అమెరికా మనకి 31 డ్రోన్స్ నమ్మింది. అందులో ఆర్మీ, నెక్స్ట్ వన్ ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించి మొత్తం డ్రోన్స్ 31 మాట్లాడుకున్నాం. వెరీ రీసెంట్గా అమెరికా దేశంతో మనం మరొక ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందం పేరు MH-60R అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్. MH-60 అనగా గమనించాలి. MH-60R అనగా మరి ఏ ఒప్పందం అంటే హెలికాప్టర్ విడిభాగాలకు సంబంధించి మా గుర్తుపెట్టుకో. ఇటీవల కాలంలో MH-60R అనే ఒప్పందం ఎవరితో జరిగిందమ్మా? అమెరికాకి, భారతదేశానికి. భారతదేశం ఎందుకు ఒప్పందం చేసుకుందంటే హెలికాప్టర్ విడిభాగాల కోసము భారతదేశం ఈ ఒప్పందం ప్రకారం MH-60R అనే హెలికాప్టర్ విడిభాగాలను పంపనున్నది. భారతదేశం పంపిస్తుంది. ఏ దేశం అంటే అమెరికా. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న PSLV C-59 ప్రయోగం విజయము. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-59 రాకెట్ ప్రయోగం యాక్చువల్గా జరగవలసింది 2024 డిసెంబర్ 4వ తారీఖున జరగాలి. అయితే సాంకేతిక ప్రభావం వల్ల ఆ మిషన్ని ఒకరోజు వాయిదా వేస్తారు. మరి ఈ ప్రయోగం యాక్చువల్గా జరగవలసింది ఎప్పుడంటే డిసెంబర్ 4. అక్కడ సాంకేతిక ప్రభావం వల్ల డిసెంబర్ 5వ తారీఖున జరిగిందమ్మా. డిసెంబర్ 5వ తారీఖున శ్రీహరికోటలో, ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలో. అంటే ఈ రాకెట్ని ప్రయోగించింది ఎవరంటే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇస్రో వారు ప్రయోగించారు. ఒక్కసారి గమనిస్తే ఈ రాకెట్ ద్వారా పంపించిన ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? మీకు బిఫోర్ ఆల్రెడీ చెప్పా, మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకున్నాను. ఇందులో ప్రధానంగా యూరోపియన్ ఏజెన్సీకి చెందిన 550 కిలోల బరువైన ప్రాజెక్ట్ ఫర్ ఆన్బోర్డ్ అటానమీ, అంటే దాన్ని ప్రోబా3 అని పిలుస్తారు. ప్రోబా3 యాక్చువల్లీ మీరు డిసెంబర్ 4 అని పెట్టుకుంటారు. డిసెంబర్ 4 కదమ్మా, డిసెంబర్ 5 మార్చుకుంటారు. ఎందుకంటే ఈ ప్రయోగం వాయిదా జరిగింది సాంకేతిక ప్రభావం వల్ల అని గుర్తుపెట్టుకోవాలి. PSLV C-59 యొక్క ఎత్తు ఎంత అంటే 44.5 మీటర్లన్న. మరి ఈ ప్రయోగం చేయడానికి ప్రధాన కారణము మరి దేనికోసం అంటే సూర్యుడు కరోనా వలయంలో పరిశోధన. గతంలో కూడా మనం ఆదిత్య L1 ప్రయోగం గుర్తుపెట్టుకోవాలి. ఆదిత్య L1 అనేది భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ 2023 సెప్టెంబర్ 2వ తారీఖున చేయడం జరిగింది. ఆదిత్య L1 మిషన్ ప్రయోగం. అంటే ఆదిత్య L1 కూడా సన్ ఎక్స్పెరిమెంట్, సూర్యుడిపై ప్రయోగం చేయడానికి పంపించారు. నెక్స్ట్ ఆదిత్య L1 ప్రయోగం APSI మెయిన్స్ అడిగినామా. APSI మెయిన్స్లో అడిగాడు. అండ్ PSLV C-59 ప్రయోగం 2024 డిసెంబర్ 5. PSLV C-60 అండ్ C-60 ప్రయోగం 2024 డిసెంబర్ 24ను జరగవలసి ఉంది, అప్కమింగ్. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్ కాంగోలో కొత్త వ్యాధి. అంటే కాంగో అంటే మనకు గుర్తు రావాల్సింది ఆఫ్రికా ఖండము. అంటే ఆఫ్రికా ఖండానికి చెందిన ఒక దేశం వార్తలను కాంగో. ఈ కాంగోలో కొత్త వ్యాధి వచ్చింది.
ఈ వ్యాధికి ఇంకా పేరు పెట్టలేదు నాన్న. కాంగో అంటే మీకు గుర్తు రావాల్సింది మంకీ పాక్స్, ఇది ఎంపాక్స్. అంటే ఈ మంకీ పాక్స్ వలన అంటే కాంగో దేశంలో దాదాపుగా 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. మంకీ పాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనడానికి WHO ఒక దేశానికి అనుమతి ఇచ్చింది. గమనిస్తే డెన్మార్క్కు చెందిన బవేరియన్ నార్టిక్ సంస్థకి అనుమతి ఇచ్చింది ఎవరంటే WHO. ఇది లేటెస్ట్గా తెలంగాణ గ్రూప్ 3లో అడిగాము. తెలంగాణ గ్రూప్ 3 అంటే ప్రపంచంలో తొలిసారిగా WHO ఏ దేశానికి అనుమతి ఇచ్చిందంటే ఏ వ్యాక్సిన్ కోసమా అంటే మంకీ పాక్స్ వ్యాక్సిన్ కోసం అనుమతి ఇచ్చింది. మరి ఆ దేశం ఏ దేశం అంటే డెన్మార్కు. మరి డెన్మార్కు చెందిన బవేరియన్ నార్టిక్ సంస్థ మంకీ పాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగోబోతుంది. మరలా కాంగోలో కొత్త వ్యాధి వచ్చింది. అంతుచెక్కని ఫ్లూ జ్వరము 79 మంది మరణించారని కాంగో ఆరోగ్య మంత్రి రాజర్ కాంబా తెలిపారు. మొత్తం 380 మందిలో రోగ లక్షణాలు కనిపించగా వారిలో సగం మంది 5 సంవత్సరాల లోపే అంట. 5 సంవత్సరాల లోపే. మరి ఈ వ్యాధి యొక్క లక్షణాలు గమనిస్తే తలనొప్పి, జ్వరం, దగ్గు, వాంతులు, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ, యువతలో గుండె వ్యాధుల ముప్పు. మరి ప్రధానంగా గమనిస్తే అధిక సమయం కూర్చొని ఉండటం వలన యువతలో ఊబకాయము, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుదల. అంటే ఎక్కువ సమయం కూర్చొని ఉండటం వలన అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో యువత కంటే గుండె వ్యాధులకి అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయంట. మరి ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి తొలగింపు. అంటే దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రిని ఆ దేశ అధ్యక్షుడు తొలగించారు. అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడైన అందువలన ఆ దేశ అధ్యక్షుడు ఇటీవల కాలంలో ఏ దేశ రక్షణ శాఖ మంత్రి తొలగించారు, ఆ వ్యక్తి పేరు గుర్తుపెట్టుకుందాం. కిమ్ యోంగ్ యున్. అంటే ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న కిమ్ యోంగ్ యున్ ఎవరంటే దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి. రక్షణ శాఖ మంత్రిని ఎవరు తొలగించారంటే ఆ దేశ అధ్యక్షుడు. మరి ఇప్పుడు కిమ్ యోంగ్ యున్ స్థానంలో ఎవరు వచ్చారంటే కొత్త రక్షణ శాఖ మంత్రిగా గమనించాలి చోయు యుంగ్ యుక్. గుర్తుపెట్టుకోమా, చోయు యుంగ్ యుక్ మాజీ సైనిక అధికారిన. ఒకసారి గమనిస్తే దక్షిణ కొరియా కొత్త రక్షణ శాఖ మంత్రి పేరమ్మ చోయు యుంగ్ యుక్. మరి గతంలో ఎవరు ఉండేవారంటే కిమ్ యోంగ్ యున్. మరి కిమ్ యోంగ్ యున్ని ఎవరు తొలగించారంటే దక్షిణ కొరియా అధ్యక్షుడు, ఆయన పేరు యాన్ సుక్ యోల్. ప్రస్తుతం దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యోల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం. ఫ్రాన్స్ దేశ చరిత్రలో 60 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం ఓడిపోయింది. అందువలన ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రధానమంత్రి రాజీనామా చేశారు. అంటే ప్రధాన కారణం రాజకీయ సంక్షోభం. అంటే ఇటీవల కాలంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రధానమంత్రి రాజీనామా చేశారు కదా, ఆయన పేరు అడుగుతాడు. ఒకసారి చూస్తే అవిశ్వాసంలో ఓడిన ప్రభుత్వము, అక్కడ రాజకీయ సంక్షోభం వలన ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రధానమంత్రి రాజీనామా చేశారు. ఆయన పేరు ఏం పేరు అంటే ప్రధాని పేరు మైకెల్ బార్నియర్. గుర్తుపెట్టుకోవాలి, మైకెల్ బార్నియర్. అయితే ఇక్కడ రాజకీయ సంక్షోభం వల్ల ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఎటువంటి ప్రమాదం లేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎటువంటి రాజకీయానికి సంబంధం లేకుండా ఉన్నాడైనా, అంటే ఆయన పదవికి ఎటువంటి ప్రాబ్లం లేదని అర్థము. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్. అంటే ఫ్రాన్స్ ప్రధానిగా మైకెల్ బార్నియర్ రాజీనామా చేశారు కదా, మరలా ఆయన ప్లేస్లో కొత్త వ్యక్తి ఎవరు రాబోతున్నారు చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. అంటే నెక్స్ట్ క్లాస్ అంటే మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అత్యంత ఆకర్షణీయ నగరాల జాబితా 2024. అత్యంత ఆకర్షణీయ నగరాలు. ప్రపంచంలో నగరాలు, సిటీస్ ఆకర్షిస్తూ ఉంటాయి ప్రజల్ని. దాంట్లో టాప్ 3 ఏంటి గుర్తుపెట్టుకోవాలి. ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు ఇంపార్టెంట్. ఒకసారి గమనిస్తే టాప్ 100 నగరాల జాబితాలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వరుసగా 4వసారి అమ్మ ఆకర్షణీయ నగరాల్లో. మరి భారతదేశం నుంచి ఒకే ఒక నగరం ఉంది,
అంటే ఈసారి ఆకర్షణీయ నగరాలుగా 100 నగరాలను తీసుకుంటే దాంట్లో ప్యారిస్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్న వరుసగా 4వసారి. మరి ఇండియాకి చెందిన ఢిల్లీ ఎన్నో ప్లేస్లో ఉందంటే 74th ప్లేస్ ఏమో 74th. కానీ ఢిల్లీకు 74వ స్థానం దక్కింది. మరి చివరి ప్లేస్ లాస్ట్ ఉన్న ప్లేస్ ఏంటంటే 100 ఎవరంటే కైరో ఏ దేశం ఉందంటే ఈజిప్ట్. ఒక్కసారి గమనిస్తే అత్యంత ఆకర్షణీయ నగరాలు జాబితా 2024లో టాప్ 3 ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ వన్ ప్యారిస్ అంటే ఫ్రాన్స్. సెకండ్ వన్ మాడ్రిడ్ అంటే స్పెయిన్ రాజధాని స్పెయిన్. అండ్ థర్డ్ వన్ టోక్యో అంటే జపాన్ నగరాలు వరుస 3 స్థానాలు ఉన్నాయి. ప్యారిస్, మాడ్రిడ్, టోక్యో నగరాలు వరుస 3 స్థానాలు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మరి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే యూరో మానిటర్ ఇంటర్నేషనల్ డేటా అన్నట్టు మా రిపోర్ట్ ఇచ్చింది యూరో మానిటర్ ఇంటర్నేషనల్ డేటా అనలిటిక్స్ సంస్థ 2024. మరి ఎన్ని పారామితులను ఆధారంగా తీసుకొని ఇచ్చిందంటే రిపోర్ట్ని ఒక్కసారి గమనించాలి. 55 పారామితుల ఆధారంగా ఈ రిపోర్ట్ ఇచ్చారు. 55 పారామితుల ఆధారంగా ఈ రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తున్నాను. సుప్రీంకోర్టు జడ్జిగా మన్మోహన్ ప్రమాణము. అంటే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చిన వ్యక్తి ఎవరంటే ఒకసారి గమనిస్తే జస్టిస్ మన్మోహన్. సుప్రీంకోర్టుకి 51వ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చింది జస్టిస్ సంజీవ్ ఖన్నా. సంజీవ్ ఖన్నా కన్నా ముందు ఉన్న వ్యక్తి డివై చంద్రచూడ్ పదవికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వీడ్కోలు పలికారు. ఆయన ప్లేస్లో వచ్చింది జస్టిస్ సంజీవ్ ఖన్నా. మరి గతంలో జస్టిస్ నాగరత్నం కూడా పదవికి వీడ్కోలు పలికారు. అందువలన సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా 2 ప్లేసులు ఖాళీ అయ్యాయి సుప్రీంకోర్టులో. మరి యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఉండవలసిన న్యాయమూర్తుల సంఖ్య 34. 34లో చీఫ్ జస్టిస్ ఒక వ్యక్తి ఉంటారు. చీఫ్ జస్టిస్ 34 మంది ఉండాలి. ఇప్పుడు మన్మోహన్ ప్రమాణ స్వీకారం చేయడం వలన ఇప్పుడు ఈ సంఖ్య 33కి చేరింది. ఇంకొక ప్లేస్ కావాలి. మీకు ఆల్రెడీ చెప్పా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాబోతున్నారు కొత్త వ్యక్తి అనేది. అయితే నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేసినారు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఇక్కడ ఇప్పుడు మన్మోహన్ గురించి మాట్లాడితే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ గతంలో పనిచేశారు. జస్టిస్ మన్మోహన్ యొక్క పేరును నవంబర్ 28న కొలీజియం సిఫార్సు చేసింది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్షంలో. మరి ఈ పేరును ద్రౌపది ముర్ము గారు ఎప్పుడు ప్రకటించారంటే డిసెంబర్ 3వ తారీఖున ప్రకటించారు. రాష్ట్రపతి ముర్ము గారు ప్రకటించారు. మరి నిన్నటి రోజున డిసెంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జార్ఖండ్లో మంత్రుల ప్రమాణం. జార్ఖండ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా 2024 నవంబర్లో ప్రమాణ స్వీకారం చేసి హేమంత్ సోరెన్ గారు. మరి హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలో 11 మందిని నియమించారు. లేటెస్ట్గా 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి వీరిలో 6 కొత్తవారు. దాంట్లో 2 మహిళలు ఉన్నారమ్మా. కానీ 2 మహిళలు చాలా చాలా ఇంపార్టెంట్. మరి 2 మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. కాంగ్రెస్ చెందిన దీపికా పాండే సింగ్, సెకండ్ వన్ శిల్పి నేహా తిరికే. ఓకేనా. జార్ఖండ్కి మొత్తం అసెంబ్లీ స్థానాలు 81 మీకు తెలుసు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ. అంటే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం వల్ల షేక్ హసీనా గారు రాజీనామా చేశారు. మరి బంగ్లాదేశ్ పితామహుడిగా షేక్ ముజఫర్ రెహమాన్ పిలుస్తారు. గతంలో ఆయన పేరు మీదుగా కరెన్సీ నోట్లు ఉండేవి. ఇప్పుడు పూర్తిగా ఆయన పేరును తొలగించి లేదా ఆ దేశంలో ఆయన పేరు మీద ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. అంటే పూర్తిగా తొలగిస్తున్నారు. మరి ఇప్పుడు లేటెస్ట్గా బంగ్లాదేశ్లో తీసుకొచ్చిన కొత్త కరెన్సీ నోట్లు ఏంటో గమనిద్దాం ఒకసారి. షేక్ ముజఫర్ రెహమాన్ చిత్రం స్థానంలో ప్రముఖ మత కట్టడాలు బెంగాలీ సాంప్రదాయాలు చిత్రాలను కరెన్సీ పైన ముద్రిస్తారంట. అంటే కొత్త కరెన్సీ పైన.
మరి ఇప్పుడు బంగ్లాదేశ్ తీసుకొస్తున్న కొత్త కరెన్సీ ఏంటంటే 20 రూపీస్, నెక్స్ట్ వన్ 100 రూపీస్, 500, నెక్స్ట్ వన్ 1000 రూపీస్ నోట్లను సెంట్రల్ బ్యాంక్ ముద్రిస్తుంది. బంగ్లాదేశ్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ముద్రిస్తుంది. మరి దీంట్లో ప్రధానంగా బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే ఉస్నీరా సెకా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ భారతీయ వాయుయాన్ విధేయక్ 2024. గుర్తుపెట్టుకోవాలి, భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 అంటే భారత విమాన రంగానికి సంబంధించి నిన్నటి రోజున పార్లమెంట్లో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రకటించారు. ఒక్కసారి గమనిస్తే ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 స్థానంలో గుర్తుపెట్టుకోవాలి, ఎయిర్ క్రాఫ్ట్ 1934 స్థానంలో దేని తీసుకొస్తారు అంటే వాయుయాన్ విధేయక్ 2024. దీని ప్రధాన ఉద్దేశం విమాన రంగంలో వ్యాపార అనుకూల పరిస్థితులను మెరుగుపరిచేందుకు. మజువాని ఓటు ద్వారా రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లు పేరును ఆంగ్లం నుంచి హిందీ భాషలోకి మార్చారు. అంటే గతంలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనేది ఇంగ్లీష్లో ఉండేది, మరి ఇప్పుడు వాయుయాన్ విధేయక్ అనేది హిందీ భాష పదం హిందీలోకి మారుస్తున్నారు. మరి ఎందుకు హిందీలోకి మారుస్తున్నారంటే ప్రధాన ఉద్దేశం గమనిస్తే భారతీయ సంస్కృతి వారసత్వ గుర్తింపు కొరకని చెప్పడం జరిగింది. అంటే భారతీయ సంస్కృతి వారసత్వ గుర్తింపు కొరకు దీన్ని తీసుకొస్తున్నాము. అంటే గతంలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనేది బ్రిటిష్ వారు తీసుకొచ్చిన పేరు. ఇప్పుడు భారతదేశానికి చెందిన కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి పేరు మారుస్తున్నారు, హిందీ భాషలోకి మారుస్తున్నారు. మరి హిందీ భాషలోకి మార్చిన పేరు గుర్తుపెట్టుకోవాలి, వాయుయాన్ విధేయక్ 2024. దేనికోసం అంటే విమాన రంగానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. కానీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నిమేనియాకు భారత్ నుంచి తొలి విదేశీ యాంటీబయోటిక్. ఒక డిసీజెస్కి భారతదేశం తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తీసుకొచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ అన్న దాని పేరు గుర్తుపెట్టుకోవాలి. ఔషధాలకు లొంగని వ్యాధి కారకాల నివారణకు ఉపయోగపడే యాంటీబయోటిక్ నఫ్రితోమైసిన్ను భారత్ తయారు చేసింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో భాగమైన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ BIRAC ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఎవరు అభివృద్ధి చేశారంటే నఫ్రితోమైసిన్ను BIRAC అంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. మరి దీంట్లో ప్రధానంగా నిమేనియాకు భారత్లో దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి యాంటీబయోటిక్ ఇదే. గుర్తుపెట్టుకో, ఔషధాలకు లొంగని కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియల్ నిమేనియా చికిత్స కోసం పెద్దలకు ఈ ఔషధాన్ని వినియోగిస్తారంట. చిన్నపిల్లల కన్నా పెద్దలకి ఈయన ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన నఫ్రితోమైసిన్ దేనికోసం అంటే నిమేనియాకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జనాభా సంక్షోభం. అంటే ఈ ప్రపంచ జనాభాలో భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఈ ప్రపంచ జనాభా ఎక్కువ దేశాల వరుస క్రమం చూసుకుంటే భారతదేశం, చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్ ఉంది. అయితే ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చిన 2050 నాటికి భారతదేశం యొక్క జనాభా తగ్గిపోతుంది. దాంట్లో ప్రధానంగా సంతాన ఉత్పత్తి రేటు తగ్గుతుందంట. అంటే వృద్ధాప్య జనాభా పెరిగిపోతుంది అండ్ సంతాన ఉత్పత్తి రేటు తగ్గుతుంది. ఇటీవల కాలంలో మన చైనాలో కూడా సేమ్ అదే ప్రొసీజర్. కొన్ని దేశాలు అయితే జనాభాను పెంచడం కోసం హాలిడేస్ ఇస్తున్నారు. అంటే ఉదాహరణకి రష్యా లాంటి దేశాలు. భారత్లో వేగంగా తగ్గుతున్న సంతాన ఉత్పత్తి రేటు. మరి దీంట్లో ప్రధానంగా 2050 నాటికి 1.29కి తగ్గుతున్న ఫెర్టిలిటీ రేటు అంటే సంతాన ఉత్పత్తి రేటు. ఒకసారి దీంట్లో ఇప్పుడు జపాన్ పరిస్థితి 30 ఏళ్ళ తర్వాత మనకు, అంటే ప్రస్తుతం జపాన్ ఉంది, 30 సంవత్సరాల తర్వాత మనకు కూడా సేమ్ రాబోతుంది. దీంట్లో ప్రధానంగా దేశంలో భారీగా పెరిగిపోతున్న వృద్ధుల జనాభా 2050 నాటికి సంతాన ఉత్పత్తి తగ్గిపోతుంది, అంటే వృద్ధ జనాభా ఎక్కువ అవుతుంది అనేది వార్తలో వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.